జూనియర్ ఎన్టీఆర్ దేవరా సాంగ్ 5 నిమిషాల్లోనే యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా మన జాన్వీ కపూర్ వీళ్ళిద్దరి యొక్క పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. దేవరా సినిమాలో రెండో పాటని తెలుగులో శిల్పారావు అనేటువంటి సింగర్ పాడినట్టుగా తెలుస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో అయితే ఈ సాంగ్ ని మరి మనకు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో సాంగ్ ని శిల్పారావు పాడగా తమిళంలో దీప్తి సురేష్ పాడినట్టుగా అయితే తెలుస్తోందట. దేవర నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటపై మరి మామూలుగా లేవైతే ఎక్స్పెక్టేషన్స్. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగు సినిమా ఆడియన్స్ కి కనిపించబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో అయితే మరి అరంగేట్రం పెట్టేసినట్టే. ఎన్టీఆర్ జాన్వీ కెమిస్ట్రీ మరి చూస్తే దానికి 2 కళ్ళు చాలడం లేదట. దేవర నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ అయితే ఎంత పాపులర్ అయిందో ఇంకా కూడా అదే పాట మారుమోగిపోతూనే ఉంది. సో మాస్ పాటకి వేరే లెవెల్ ట్యూన్ ఇచ్చాడు మన అనిరుద్. ఇప్పుడు రొమాంటిక్ సాంగ్స్ లో ఆల్రెడీ ఆయన కింగ్ ఆఫ్ మెలోడీస్ అంటారు అనిరుద్ని. ఇప్పుడు మన జాన్వీ కపూర్ అలాగే ఇంకా జాన్వీతో పాటు ఎన్టీఆర్ ఈ ఇద్దరి జోడికి మెస్మరైజింగ్ మెలోడీ అయితే ఇచ్చారని, అటు ఫుల్ సాంగ్ తో పాటు డాన్స్ మూమెంట్స్ కూడా ఉండేలాగా బీట్స్ యాడ్ చేసి చాలా చక్కగా కుదిరిందని అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీరు కూడా వస్తే వాటికి తగినటువంటి రేంజ్ లో చూపిస్తామని అభిమానులు కూడా కోరుకున్నారు. అందుకే ఇప్పుడు మన ఎన్టీఆర్ దేవరా సాంగ్ కి రొమాంటిక్ సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ అభిమానులైతే యూట్యూబ్ రికార్డులని బద్దలు కొట్టేస్తున్నారు.